శివస్వరూపం అంటే మనం ఏమనుకుంటామంటే ఇదో ఇలా ఉన్నాడు అనుకుంటాం. కాదు, అసలు శివుడంటే ఎవరో పోతన గారు చెప్పారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కంగులు శుక్లంబు శైలంబు జఠరంబు జలధులు జదలు శరము సర్వౌషధులు రోమచయ్యము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచక ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం, అగ్నిహోత్రమే ఆయన ముఖం. సర్వత్ర నిండిపోయినటువంటి ఆత్మ చైతన్యమే ఆయన ఆత్మ. సమస్తము నీలో ఉన్నాయి. కాబట్టి ఈశ్వర మీరు పుచ్చుకోవాలి హాలాహలం. ఎవరు పుచ్చుకుంటారు, ఎవరు రక్షిస్తారు? ఆయన ఏమన్నాడో తెలుసా అండి? బతిమాలాడు అమ్మవారి దగ్గరికి. ఎవడు బతిమాలుకుంటాడండి? లోకం కోసం విషం తాగుతానంటాడా ఎవడైనా? పార్వతీదేవి దగ్గర